నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే నేను ఫ్లిప్కార్ట్ హాల్ చూపిస్తున్నాను. సో ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించాను. సో అదేమేమి ఆఫర్స్ ఉన్నాయో చూపించేస్తాను. సో చూసేద్దామా. సో అంతకన్నా ముందైతే ఎవరైతే ఫస్ట్ ఈ వీడియోని చూస్తున్నారో, సో నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లైక్ అండ్ షేర్ మాత్రం కంపల్సరీగా చేయండి. ఓకే, సో హాల్లోకి వెళ్ళిపోదాము. సో ఏమేమి ఉన్నాయో అని చూపించేస్తాను. ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెచ్చి 1 వీక్ అవుతుంది. సో అంటే ప్రతి ఐటెం కూడా ఒకేసారి అన్నీ రావు కదా. సో నాకు వచ్చేసరికి 1 వీక్ పట్టింది, మిగిలినవన్నీ కూడా నాకు వచ్చేసరికి. సో ఒక్కొక్కటి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇది చూపిస్తున్నా. ఇది వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా. సో వాల్ స్టిక్కర్ నాకు కిచెన్ దగ్గర నాకు కొంచెం టైల్స్ లేదనమాట. సో ఆ ప్లేస్లో ఇది పెడదామని చెప్పి ఇది నేను సెలెక్ట్ చేశాను. కిచెన్కి సంబంధించిన ఉన్నాయి కానీ అవన్నీ కూడా చిన్న చిన్న స్క్వేర్ బిట్లలాగా ఇలా రెక్టాంగిల్ బిట్లలాగా చిన్న చిన్నవి వస్తున్నాయి. సో నాకు చిన్నదైతే సరిపోదు అని కొంచెం ఈ షీట్ లాగా తీసుకున్నాను. సో చూపిస్తాను. సో ఇలాగ ఉంటుంది. అంటే మొత్తం అంతా కూడా ఇలాగా నాకు స్టోన్స్ లాగా, అంటే మనకి ఇలాగా గ్రీనరీ స్టోన్స్ ఉంటుంది కదా, ఈ విధంగా నేను వాటర్తో వెట్ స్టోన్స్ ఉంటాయి. సో ఆ పిక్చరైజేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ నాకు బాగా నచ్చుతాయి. సో అందుకే ఇదే సెలెక్ట్ చేశాను. ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో కామన్గా ఉంది, కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి తీసుకున్నాను. సో ఈ బండల్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. సో ప్రైస్ చెప్తాను. సో ఇది ప్రైస్ 199 పడింది నాకు. సో 199కి ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. చాలా వెయిట్ కూడా ఎక్కువగా ఉంది అండ్ ఎక్కువ ఇది కూడా ఉంది అనమాట. సో ఎక్కువ ఉంది మనకి. అదంతా నేను స్టిక్కరింగ్ చేసిన తర్వాత కూడా నేను ఆ పిక్చర్ యాడ్ చేస్తాను వీలైతే. సో తర్వాత సో ఇదైతే కొంచెం థిక్గానే ఉంది. వెనకతలు ఇలా మనకి స్టిక్కర్ ఇచ్చారు. సో ఇది మనం ఎక్కడైతే కావాలో అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత అయితే లోటస్ నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించాను. లోటస్ నుంచి నేను ఒక ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్ తెప్పించాను. అవి ఏంటంటే ఇలా నాకు టోటల్ ఒకే ప్యాక్ మీద వచ్చింది. సో మనకి ఇది 611 రూపీస్ పడింది వితౌట్ షిప్పింగ్ అనమాట. ఐ మీన్ చార్జెస్, డెలివరీ చార్జెస్ ఏమీ లేదు, షిప్పింగ్ ఫ్రీ అనమాట. ఆఫ్టర్ 500 మనం ఏది పర్చేస్ చేస్తున్నా మనకి షిప్పింగ్ ఫ్రీ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అయితే నేను ఇప్పటి నుంచే తెప్పిద్దాం అనుకున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ ఈసారి అన్నీ తెప్పించాను మ్యాక్సిమం నేను. ఇది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా క్రీమ్స్ కంటిన్యూస్గా వాడుతున్నప్పుడు నైట్ క్రీమ్, డే క్రీమ్ ఇలా మనం సపరేట్గా మనం ఏమైనా పర్చేస్ చేస్తే కొంచెం మన ఫేస్ కూడా కొంచెం ఎక్కువగా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఫేస్కి కూడా కొంచెం మనం మార్నింగ్ క్రీమ్స్, నైట్ క్రీమ్స్, జెల్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉండాలి. సో టోటల్ ప్యాక్ అయితే నాకు ఇది 611కి వచ్చింది. సో ప్యాక్ వైజ్ అయితే ఐఎమ్ సాటిస్ఫై, ఎందుకంటే క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగానే ఉంది, పర్వాలేదు, బాగుంది. మరీ చిన్న చిన్న వాటితో కాకుండా నీట్గానే ఇచ్చారు. సో క్వాంటిటీ వైజ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ దాని తర్వాత అయితే మేబీలైన్ నుంచి నేను 2 లిప్ బామ్స్ తెప్పించాను. సో యాక్చువల్గా ఏంటంటే లిప్ బామ్స్ పిల్లలకి నాకు ఒకటే అయిపోతుందని ఇది 1+1 ఆఫర్లో ఉన్నప్పుడు కూడా నేను తెప్పించాను. సో మనకైతే దీని కాస్ట్ 176 అలా పడింది. 1+1 ఆఫర్ అనమాట. సో అక్కడ మనం చాక్లెట్ ఫ్లేవర్ కానీ ఏ ఫ్లేవర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పింక్ అండ్ ఆరెంజ్ సెలెక్ట్ చేశాను. సో అప్పుడున్న ప్రస్తుతానికైతే బేబీ లిప్స్ బాగా యూజ్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా అవి తెప్పించాను. సో ఈ ఫేస్ వాష్ అయితే నేను ఓపెన్ చేసినప్పుడు ఎలా వచ్చిందో ప్యాక్ చూపించాను కదా. ఈ ఫేస్ వాష్ ఆల్రెడీ నేను 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. సో బాగుంది.
అంటే కంపేర్ టు నేను ముందు యూజ్ చేసిన దానికన్నా అయితే నాకు అంత అనిపించలేదు. అంటే నేను ఏ ఫేస్ వాష్ అయినా కూడా వెంటనే స్కిన్కి ప్రతి ఒక్కరికి వెంటనే అది సూట్ అవ్వదు. అట్లీస్ట్ మనకి ఒక 1 వీక్ అది చూసిన తర్వాత అప్పుడు రిజల్ట్ ఎట్లా వస్తుందో అనేది మనం చూసుకోవాలి. నాకు 1 వీక్ యూజ్ చేసిన తర్వాత కూడా అంటే ఏం పెద్ద వేరియేషన్ ఏమీ అనిపించలేదు. కాకపోతే దీంతో పాటు ఈ ప్యాక్తో పాటు నైట్ క్రీమ్ అండ్ మార్నింగ్ జెల్ కూడా ఉంది కదా, సో ఇవి అయితే బాగా యూజ్ అయ్యాయి. ఏంటంటే ఇది వైట్ స్టార్టింగ్ 2-3 డేస్ నేను ఓన్లీ మార్నింగ్ జెల్ ఒకటే యూజ్ చేసేదాన్ని, నైట్ క్రీమ్ నాకు అవ్వక చేసేదాన్ని కాదు. సో కాకపోతే నెక్స్ట్ బిఫోర్ 3 డేస్ నుంచి నేను ఈ 2 యూజ్ చేస్తున్నాను, మంచి రిజల్ట్ వస్తుంది. సో స్కిన్ అయితే ఇప్పుడు కూడా నేను ఓన్లీ ఈ వైట్ జెల్ ఒకటే యూజ్ చేశాను. సో ఇంకా ఏమీ అప్లై చేయలేదు. సో స్కిన్ అయితే చాలా బాగుంది. అండ్ నైట్ క్రీమ్ యూస్ చేసిన తర్వాత దీని రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. దాని తర్వాత నుంచి ఫేస్ వాష్ కూడా కొంచెం బాగుంది అనిపించింది. ముందైతే 3 డేస్ నాకు అంతగా అనిపించలేదు, చాలా రఫ్గా అయిపోయినట్టు అనిపించింది అనమాట. కొన్ని రిజల్ట్ వెంటనే తెలుస్తాయి, కొన్ని వెంటనే తెలియవు. సో క్రీమ్స్ అయితే చాలా బాగుంది. ఇది జెల్ టైప్ అన్నారు కానీ మనకి క్రీమ్ టైప్ లాగే వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లిక్విడ్ మరీ థిక్గా ఉండదు, మరి లిక్విడ్గా ఉండదు, అలా ఉంటుంది. అదే నైట్ క్రీమ్ అనుకోండి చాలా థిక్ పేస్ట్ అనమాట. 2 క్రీమ్ బేసే కానీ చాలా థిక్ పేస్ట్ వస్తుంది. సో నైట్ క్రీమ్ కూడా చాలా బాగుంది. యూస్ చేస్తే ఇది మనకైతే ఒక సింగిల్ పర్సన్ యూస్ చేయాలంటే ఒక 2 మంత్స్ కంపల్సరీగా వచ్చేస్తుంది డైలీ యూస్ చేస్తే. సో చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మామా ఎర్త్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. సో మామా ఎర్త్ ప్రొడక్ట్స్ నుంచి ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. కెమికల్ ఫ్రీ కాబట్టి మనకి అంత త్వరగా ఏది కూడా ఎఫెక్ట్ అవ్వదు. సో చాలా బాగుంటాయి. అండ్ ఫేస్ వాష్ కూడా ఆల్రెడీ నేను యూజ్ చేశాను, చాలా మంచి రిజల్ట్ వస్తుంది మామా ఎర్త్ ప్రొడక్ట్స్ నుంచి అయితే. సో అందుకోసం అని చెప్పేసి హెయిర్కి మంచిది కదా అని చెప్పి ఆనియన్ మొత్తం ప్యాక్ అంతా నేను పర్చేస్ చేశాను. సో ఇది మనకి ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఆనియన్ షాంపూ అండ్ కోకోనట్ అనమాట. సో కండిషనర్ కోకోనట్ స్మెల్ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది కండిషనర్ స్మెల్. సేమ్ మనకి కోకోనట్ ఆయిల్ స్మెల్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంది. సో షాంపూ స్మెల్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే మామా ఎర్త్ ప్రొడక్ట్స్ చూపించాను కదా. సో ఆల్రెడీ ఇది యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత నాకైతే అనిపించింది చాలా బాగుంది అని. మరీ యాంటీ హెయిర్ ఫాల్ అన్నారు కానీ హెయిర్ ఫాల్ వెంటనే మనకేమీ తగ్గిపోదు. సో అది యూస్ చేసిన కొద్ది తెలుస్తుంది దీని రిజల్ట్ అయితే. సో ఆనియన్ది చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ దీని రేట్ అయితే 399 రూపీస్. ఇండివిజువల్గా అదే సింగిల్గా అయితే 399 ఉంది. సో టోటల్ ప్యాక్ అమౌంట్ నేను ఆల్రెడీ చెప్తాను ఇప్పుడు. హెయిర్ ఆయిల్ అనేది ఇది మెన్కి ఉమెన్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ హెయిర్కైనా ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ముందు రోజు చక్కగా ఈ హెయిర్ అప్లై చేసేసుకుంది, ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి షాంపూతోని వాష్ చేయాలి. సో షాంపూతో వాష్ చేసిన తర్వాత అప్పుడు కండిషనర్ యూస్ చేయాలి. సో షాంపూ అనేది చాలా బాగుంది. అంటే అది కెమికల్ ఫ్రీ కదా. సో అసలు అంటే మరీ ఎక్కువ ఘాటుగా ఏమీ లేదు, చాలా మైల్డ్ షాంపూ అనమాట. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటుంది, ఫేస్ వాష్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది అయితే, నాకైతే బాగా నచ్చింది. అండ్ కండిషనర్ అయితే ఇంకా సూపర్. కండిషనర్ అప్లై చేసిన తర్వాత అయితే హెయిర్ అయితే ఆల్రెడీ ఇప్పుడు వాష్ చేశాను, చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది కండిషనర్ కూడాను. సో చూడాలి ఈ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఇంకేమైనా మంచి రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ మీతో నేను షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వెజిటేబుల్ కట్టర్ ఒకటి తీసుకున్నానండి. సో కట్టర్ ఏంటంటే నాది బ్రేక్ అయిపోయింది, సో అందుకోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. అంటే ఓన్లీ ఆనియన్సే కాకుండా టమాటోస్ ఏదైనా వాటర్ టైప్లో ఏమైనా కట్ చేసుకోవాలంటే ఇలాంటిది బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలా హోల్స్ ఉండేది, సో ఆనియన్స్ కానీ ఇలాంటివి ఏమైనా కట్ చేసుకోవచ్చు.
సో ఇది ఏంటంటే మనకి ఎటువైపు అయినా పెట్టుకునేటట్లుగా, అంటే ఇటు ఇటు రెండు వైపులు యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు. సో కాకపోతే ఈ ప్రోడక్ట్ నుంచి చాలా చిన్న ప్రోడక్ట్ అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నది ఏదైనా ఉంది అనుకోండి, అది చూసిన తర్వాత ఇది చూసి చాలా చిన్నగా అనిపిస్తుంది. నేను సింగిల్ కట్ యూజ్ చేశాను, సో అది బ్రేక్ అవడం వల్ల ఇది తీసుకున్నాను. దీని రేట్ అయితే 199 రూపీస్. 199 రూపీస్కి ఇది వచ్చింది. ఓకే, బాగుంది. సో ఇదండి, ఇంకా ఉంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది నా ఫ్రెండ్ చెప్పింది, సజెషన్ చేసింది. అంటే మా పెద్ద పాపకి కొంచెం బాగా, అంటే స్కూల్కి వెళ్తుంది కదా ఈ మధ్యన, మళ్ళీ బాగా ఈళ్ళు ఇవన్నీ పెట్టేశాయి అనమాట. సో దానికోసం అయితే ప్రత్యేకంగా పాతవైతే ఒక వుడ్తో ఉంటుంది కదా, సో దాంతో మనం తీయాలి. సో అది ఎవరైనా అది తీసే విధానం కూడా కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. సో ఇది అయితే చాలా చాలా 100% బాగా యూజ్ అయింది. సో చక్కగా మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి, చాలా నీట్గా అయిపోయింది. సో చాలా చాలా బాగుంది. ఇదైతే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. దీని కాస్ట్ కూడా నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను. సో ఇదేంటి ప్రోడక్ట్స్ అయితే నేను ఇవే తెప్పించాను ప్రస్తుతానికి. నేను కిచెన్ వాల్ స్టిక్కర్ చేసినప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ అయితే నేను తెప్పించాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అది మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.